ప్రజెంట్ లో ప్రశ్నలు అడగాలంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. పాస్ట్ లో ప్రశ్నించేటప్పుడు డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఫ్యూచర్ లో ప్రశ్నించేటప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు కదా, మీరు నన్ను అడగాలి, సార్ మీరు ప్రతిరోజు, నేను ఒక స్కూల్లో టీచర్ అనుకోండి, సార్ మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా అని నన్ను అడగాలనుకున్నారనుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక పని మీరు ప్రతిరోజు చేస్తారా, ప్రతి వారం చేస్తారా, ప్రతి నెల చేస్తారా, ప్రతి సంవత్సరం చేస్తారా అని అంటే రెగ్యులర్గా చేసే పనులను అడిగే సందర్భంలో మీరు డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడాలి. మీరు ఇండియా నుండి ఇంగ్లాండ్ వరకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నా సరే, ఏ గురువు దగ్గర నేర్చుకున్నా సరే, ప్రజెంట్ గురించి ప్రశ్నలు అడిగేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ డూ లేదా డజే వాడాలి. మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్ వాడదు. మీరు 1,00,000 ప్రశ్నలు అడిగినా సరే, ప్రజెంట్ లో ప్రశ్నలు అడుగుతున్నారా, డూ లేదా డజ్ తప్ప మరి ఏ ఇతర హెల్పింగ్ వర్బ్ రాదు. బల్ల గుద్ది మరి చెప్తున్నాను, మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ లో జరిగే అంటే రెగ్యులర్ చేసే పనులను అడిగే సందర్భంలో డూ లేదా డజ్ అనే హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడండి ప్రశ్నించేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, సార్ మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా, మీరు అంటే యూ కదా, యూ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే అంటే మీరు ప్రతిరోజు స్కూల్కి వెళ్తారా, డూ యూ గో.